గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, నీలాచల్ ఇస్పట్ నిగమ్ లిమిటెడ్ హ్యాస్ బీన్ ఎక్వైర్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ అండ్ రీసెంట్లీ. సో మనకు వచ్చేటప్పటికి నీలాచల్ అనే కంపెనీ ఏదైతే ఉందో సో దానిని రీసెంట్గా ఈ క్రింది వాణిలో ఏ గ్రూపు ఎక్వైర్ చేసుకుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఈ నీలాచల్ నిగమ్ లిమిటెడ్ అనే కంపెనీ ఒడిస్సాకి సంబంధించింది. ఎక్కడ ఉంది అంటే ఒడిస్సా. సో జనరల్గా మనకి ఒడిస్సా అనేది మినరల్స్కి ఫేమస్ అని తెలుసు, ఖనిజాలకి, ఐరన్ కానీ, స్టీల్ కానీ, కోల్ కానీ, ఇవన్నీ కూడా. సో అలాంటి ఒడిస్సాలో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీయే మనకి ఈ నీలాచల్ నిగమ్ లిమిటెడ్. మనకి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి, మెకాన్, ఎంఎంటీసీ అండ్ యాజ్ వెల్ యాజ్ బిహెచ్ఈఎల్, ఒడిస్సాకి సంబంధించిన గవర్నమెంట్స్ ఇవన్నీ కలిసి జాయింట్ వెంచర్గా ఈ ఎన్ఎన్ఐఏఎల్ని మనకి డెవలప్ చేశాయి అండ్ ఇవి నడిపిస్తున్నాయి ఎన్ఐఎన్ఎల్ అనే దాన్ని. అయితే ఇటీవల 12,100 crores 12,100 crores టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దీన్ని సొంతం చేసుకుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్గా నవీన్ పట్నాయక్, ఒడిస్సా గవర్నర్గా గణేషీ లాల్ ఉన్నారు. ఒడిస్సాలో ఆల్రెడీ మనకి ఫేమస్ ప్లేస్గా రూర్కెల్లా అని చెప్పచ్చు. రూర్కెల్లా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అనేది ఒడిస్సా అండ్ ఇండియాలోనే చాలా ఫేమస్. సో దీన్ని పక్కన పెడితే ఇంకొకటి, ఈ ఐరన్ లాంటి వాటిని, ఇనుము లాంటి వాటిని, మిగతా మినరల్స్ని కూడా ఒడిస్సాలోని పారాదీప్ అనే పోర్టు నుంచి గత కొన్నేళ్లుగా సౌత్ ఈస్ట్ ఏషియా లాంటి కంట్రీలకి కానీ మిగతా కంట్రీస్కి కానీ ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పారాదీప్ పోర్ట్ అనేది ఒడిస్సాలో లొకేట్ అయింది, చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా చెప్పచ్చు. నవీన్ పట్నాయక్ చీఫ్ మినిస్టర్గా అండ్ గణేషీ లాల్ గవర్నర్గా ఉన్నారు. ఒడిస్సాలో ఫేమస్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్గా రూర్కెల్లా అని చెప్పచ్చు. అండ్ ఒడిస్సాలో రీసెంట్గా ఇంకొక ఐరన్ స్టీల్ ప్లాంట్ ఏదైతే నీలాంచల్ అనేది ఉందో సో దాన్ని టాటా గ్రూప్ ఆఫ్ సంస్థలు 12,100 crores సొంతం చేసుకున్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, ప్రైమ్ మినిస్టర్ మోడీ అడ్రస్ ఎట్ ద సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఫౌండేషన్ డే ప్రోగ్రామ్ ఆన్ Jan 31, 2022 టు మార్క్ విచ్ యానివర్సరీ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో ఇటీవల ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యొక్క ఫౌండేషన్ డే ప్రోగ్రామ్ అనేది జరిగింది. దాన్ని ఉద్దేశించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రసంగించడం కూడా జరిగింది. అయితే ఇది ఎన్నవ ఫౌండేషన్ డే అని చెప్పేసి అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. 30th ఫౌండేషన్ డే. నేషనల్ కమిషన్ విమెన్ ఏదైతే ఉందో, జాతీయ మహిళా కమిషన్. సో మొట్టమొదటిసారిగా 1990లో మనకి నేషనల్ కమిషన్ విమెన్ యాక్ట్ కింద దీన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత 1992లో ఒక స్టాట్యూటరీ బాడీ కింద దీన్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి ఒక చైర్మన్, ఒక సెక్రటరీ మెంబర్, 5 మెంబర్స్తో ఒక స్ట్రక్చర్ని కూడా ఏర్పరిచారు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం, ఐపీసీ 1860 లాంటి యాక్ట్స్ని కానీ, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ కానీ, సో ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి సో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేయడానికి, వాటికి సొల్యూషన్ ఇవ్వడానికి జాతీయ మహిళా కమిషన్ కృషి చేస్తుంది. దానితో పాటు విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ వే, ఆర్థిక పరంగా అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ పరంగా కూడా విమెన్ ఎంపవర్మెంట్ని తీసుకురావడానికి ఈ జాతీయ మహిళా కమిషన్ అనేది కృషి చేస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనం ప్రొహిబిషన్ ఆఫ్ డౌరీ యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు, ఐపీసీ సెక్షన్ 1860 అనేది గుర్తుపెట్టుకోవచ్చు, 1860 అనేది. సో ఇవన్నీ ఇక్కడ రివైజ్ చేయొచ్చు. అలాంటి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనే దానికి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు రేఖా శర్మ. రేఖా శర్మ ఈజ్ అ ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో దాని యొక్క 30th ఫౌండేషన్ డే. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ థీమ్ వచ్చేటప్పటికి షీ ద చేంజ్ మేకర్. సో ఈసారి ఈ ఫౌండేషన్ డే యొక్క థీమ్ వచ్చేటప్పటికి షీ ద చేంజ్ మేకర్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. This is all about National Commission for Women. Next one చూద్దాం. Home delivery of medicines under the Service e-Health Assistancy and Teleconsultation Sehat scheme is effective has been launched by which ministry? సో మనకి సేహత్ అనే స్కీమ్ ఇటీవల మనకి వార్తల్లోకి రావడం జరిగింది. సేహత్ అంటే అర్థం సర్వీస్ ఈ హెల్త్ అసిస్టెన్సీ అండ్ టెలికన్సల్టేషన్. ఒక్కొక్కసారి ఎబ్రివేషన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సేహత్ అనే కార్యక్రమాన్ని 2021లోనే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది.
ఆర్మ్డ్ ఫోర్సెస్, త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఆర్మీ, వీళ్ళకి సంబంధించి వీళ్ళ పర్సనల్స్ అండ్ ఫ్యామిలీస్కి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిజిటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేరుగా కూడా హెల్త్ సర్వీసెస్ని అందించడానికి సేహత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చేత గత ఏడాది ఎవరైతే రికగ్నైజ్ చేయబడ్డారో వాళ్ళందరూ ఇది మెన్షన్ చేసిన మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా కాంటాక్ట్స్ వాటితో నేరుగా టెలికన్సల్టేషన్ని తీసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్స్ని హోమ్ డెలివరీ చేయించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ ఫీచర్స్లో, ఈ సర్వీస్లో భాగంగా చెప్తున్నారు. సో దీన్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది స్టార్ట్ చేసింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ప్రస్తుతం మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. అలాగే ఆర్మీ డే వచ్చేటప్పటికి జాన్ 15th మీకు ఆల్రెడీ తెలిసిందే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అండ్ నేవీ డే వచ్చేటప్పటికి December 4th ఉంది. అండ్ ఎయిర్ ఫోర్స్ డే వచ్చేటప్పటికి మనకి October 8th ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య గారు ఉన్నారు. అండ్ వరల్డ్ హెల్త్ డే అనేది April 7th రికగ్నైజ్ చేయబడింది. ఈ డేట్స్ని కూడా మనం ఇక్కడ రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. India's first of its kind project of mixing hydrogen into the natural gas system has been launched by Gas Authority India Limited in which state of the country. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే మొట్టమొదటిసారిగా మనకి వన్ ఆఫ్ దట్ మహారత్న కంపెనీ అయిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ అనే ప్లాంట్ని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అయితే అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది అని అడిగారు. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ. సో అది ఎస్టాబ్లిష్ చేసేది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో. ఈ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో సో దానిని అవంతి గ్యాస్ లిమిటెడ్ అనే దానికి మధ్యప్రదేశ్లో సప్లై చేస్తుంది. ఈ అవంతి గ్యాస్ లిమిటెడ్ అనేది గెయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL యొక్క జాయింట్ వెంచర్గా వర్క్ చేస్తుంది. సో ఇలా మధ్యప్రదేశ్లో మనకి గ్యాస్ పైప్ లైన్ కానీ అండ్ CNGC సిలిండర్స్లో కానీ ఇలాంటి వాటిలో ఈ హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ని రీప్లేస్ చేయనున్నారు. సో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేయనున్నారు ఇండోర్లో. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు అండ్ మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా మంగూభాయ్ చాంగూభాయ్ పటేల్ ఉన్నారు. సో ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వన్ చూద్దాం. And National Payment Corporation of India has announced to observe which month as the UPI Safety and Awareness Month. సో ఇటీవల మనకి ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో ఇది ఈ సంవత్సరంలో ఒక పర్టిక్యులర్ మంత్ని UPI సేఫ్టీ అండ్ అవేర్నెస్ మంత్గా అనౌన్స్ చేసింది. అది ఏ మంత్ అని అడుగుతున్నారు. సో అది వచ్చేసి మనకి ఫిబ్రవరి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిబ్రవరిలో ఎస్పెషల్లీ Feb 1st నుంచి 7th వరకు. సో ఈ వీక్ వచ్చేటప్పటికి మనకి UPI సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్గా ఫిబ్రవరి మంత్ మొత్తాన్ని కూడా UPI సేఫ్టీ అండ్ అవేర్నెస్ మంత్గా డిక్లేర్ చేయడం జరిగింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు డిజిటల్ ఎకానమీలో UPI అనేది మనకి పర్టిక్యులర్గా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుసు. అండ్ అదే కాకుండా మన నైబరింగ్ కంట్రీ అయిన భూటాన్ కూడా ఫస్ట్ భూటాన్ యాక్సెప్ట్ చేసింది UPI ద్వారా మర్చెంట్ లొకేషన్స్లో మనీని ట్రాన్స్ఫర్ చేయడానికి. దాని తర్వాత ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్గా ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది కొన్ని కంట్రీస్తో. లైక్ మనకి సింగపూర్ కావచ్చు, తైవాన్ కావచ్చు, జపాన్, సౌత్ కొరియా ఇలాంటి కంట్రీస్లో మర్చెంట్ లొకేషన్లో UPI ద్వారా మనీని ట్రాన్స్ఫర్ చేసేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆ కంట్రీస్తో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో అలాంటి UPIకి సంబంధించి ఒక అవేర్నెస్ని ఇవ్వడం కోసం అండ్ ఫెబ్ మంత్ని ఆ అవేర్నెస్ మంత్గా, Feb 1st వీక్ని ఆ అవేర్నెస్ వీక్గా మనకి ఇటీవల నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి జియోమారా కాస్ట్రో హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ రీసెంట్లీ. జియోమారా కాస్ట్రో మొట్టమొదటిసారిగా ఫీమేల్ ప్రెసిడెంట్గా ఈ క్రింది వానిలో ఏ కంట్రీకి సెలెక్ట్ అయ్యారు అంటే అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి నికార్గ్వా అండ్ నెక్స్ట్ పరాగ్వే, ఈక్వెడార్, హోండరస్ అనే కంట్రీస్ ఉన్నాయి. హోండరస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. హోండరస్ అనేది మనకి సెంట్రల్ అమెరికాలో వన్ ఆఫ్ ద కంట్రీగా ఉంది. కరేబియన్ దీవుల్లో వన్ ఆఫ్ ద ప్లేస్గా ఉంది. సో మనకి హోండరస్ అనేది దానికి 56th ప్రెసిడెంట్గా ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా మనకి ఎంపిక అయ్యారు జియోమారా కాస్ట్రో అనే పర్సన్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.
సో ఇటీవల చూసుకుంటే కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 2 to 3 ఇయర్స్గా అంతర్జాతీయ సంస్థల్లో కానీ వేరే కంట్రీస్లో కానీ ఇండియాలో కానీ మెయిన్ లీడింగ్ పొజిషన్స్లో విమెన్స్ అపాయింట్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ని తీసుకోవచ్చు, మనకి ఎవరైతే ఉన్నారో జెసిండా ఆడ్రిన్ అనే పర్సన్, లేదా ఎస్తోనియా యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అయిన కెజా కెల్లాస్ కావచ్చు, లేకపోతే యునైటెడ్ నేషన్ విమెన్ ఏదైతే ఉందో దానికి సీమా బహోస్ అనే పర్సన్ ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి యునెస్కో దానికి కూడా మనకి ఎజూలే అనే పర్సన్ ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇలా పలు విమెన్స్ లీడింగ్ పొజిషన్స్లో ఉండడం జరుగుతుంది. సో దాంట్లోకి ఇది కూడా వస్తుంది. హోండరస్ యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా జియోమారా కాస్ట్రో అనే పర్సన్ ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. So next one, which player has been awarded with the World Games Athlete of the Year award for 2021? సో ఇటీవల ఈ క్రింది వాణిలో ఏ పర్సన్ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2021ని ఇండియా తరపున ఎంపికయ్యారు, ఇండియా తరపున పొందారు అని అడుగుతున్నారు. ఆప్షన్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, పి రవీంద్రన్ శ్రీజేష్. పి రవీంద్రన్ శ్రీజేష్ అనే పర్సన్ ఇండియన్ మెన్స్ హాకీ టీమ్కి సంబంధించిన వన్ ఆఫ్ ద మెంబర్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ గోల్ కీపర్. సో 2020 టోక్యో ఒలింపిక్స్ గేమ్స్లో ఇండియా మెన్స్ హాకీ టీం ఇండియాకి కాంస్య పథకాన్ని తీసుకొచ్చింది, బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చింది. దాని తర్వాత కేరళకి సంబంధించిన ఈ పిఆర్ శ్రీజేష్ అనే పర్సన్ని కేరళ అడ్వెంచరస్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ని చేశారు. అలాగే గతంలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ ఇచ్చే బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా అండ్ మేల్ గోల్ కీపర్ కేటగిరీలో ఈయన అందుకోవడం జరిగింది. సో దాని తర్వాత వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2021 ప్రపంచవ్యాప్తంగా 17 కంట్రీస్ నుంచి 24 మంది అథ్లెటిక్స్కి ఈ అవార్డునిస్తే ఈ 24 మందిలో ఇండియా తరపున 2021కి గాను ఈ అవార్డుని అందుకుంది పి రవీంద్రన్ శ్రీజేష్ గారు. యాక్చువల్గా ఈ అవార్డుని ఇండియాకి సంబంధించిన 2 హాకీ ప్లేయర్స్ అందుకున్నారు. ఒక హాకీ ప్లేయర్ వచ్చేటప్పటికి రాణి రాంపాల్ గారు. గతంలో రాణి రాంపాల్ గారు ఈ అవార్డుని అందుకున్నారు. ఇండియా విమెన్స్ హాకీ టీమ్ కెప్టెన్గా ఈమె ఉన్నారు. సో ఈమె తర్వాత సెకండ్ హాకీ ప్లేయర్ ఎవరైతే వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారో సో ఆయన పిఆర్ శ్రీజేష్ గారు. సో ఇలా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, ఆంటోనియో కోస్టో ఈజ్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆంటోనియో కోస్టో ఏ దేశ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్తోనియా అని చెప్పేసింది, ఇప్పుడే చెప్పుకున్నాం. ఎస్తోనియాకి ప్రస్తుతం కెజా కెల్లాస్ అనే పర్సన్ ఉన్నారు. నెక్స్ట్ జర్మనీ, పోర్చుగల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిన్లాండ్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి పోర్చుగల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో పోర్చుగల్కి తిరిగి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా ఎంపికయ్యారు ఆంటోనియో కోస్టో. ఆప్షన్ బి సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే పోర్చుగల్ యొక్క క్యాపిటల్గా ప్రస్తుతం ఉన్నది మనకి లిస్బన్. సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. యూరో ఈజ్ అ కరెన్సీ ఆఫ్ పోర్చుగల్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఆపరేషన్ కాత్మా? సో ఆపరేషన్ కాత్మా అనే బుక్ని ఇటీవల రిలీజ్ చేశారు. దాన్ని రాసింది ఎవరు అని అడుగుతున్నారు. ఆర్సి గాంజో, రస్కిన్ బాండ్, అశ్విన్ భాట్నాగర్ లేదా ఏ అండ్ బి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. అశ్విని భాట్నాగర్, ఆర్సి గాంజా వీళ్ళిద్దరూ కలిసి ఆపరేషన్ కాత్మాజా అనే బుక్ని రాశారు. సో దీంట్లో ఏంటంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇండియన్ ఆర్మీ యొక్క సక్సెస్ఫుల్ సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సో దీంట్లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జనరల్గా చూసుకుంటే 1962 1962లో ఇండియా చైనాకి యుద్ధం జరిగింది. 1965లో ఇండియా పాక్ వార్ అనేది జరిగింది. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది జరిగింది. 1998లో కార్గిల్ వార్ అనేది జరిగింది. ఈ యుద్ధాలన్నీ ఇండియా నేరుగా చైనా అండ్ పాకిస్తాన్తో చేయడం జరిగింది. దాని తర్వాత అండ్ పుల్వామా అటాక్, ఉరీ అటాక్, సో పఠాన్కోట్ అటాక్, ఇలాంటి అటాక్స్ అన్ని ఇండియాలో తరచుగా ఫ్రీక్వెంట్గా జరగడం జరిగింది. అండ్ దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ నేపథ్యాన్ని అంతటిని సర్జికల్ స్ట్రైక్స్, దాని ముందర ఏం జరిగింది, ఏ అటాక్స్ జరిగాయి, వీటన్నిటినీ కూడా అశ్విని భాట్నాగర్, ఆర్సి గాంజో ఆపరేషన్ కాత్మా అనే పేరుతో రాసి ఆ బుక్ని రిలీజ్ చేసి ఉన్నారు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని జీకే ఫ్యాక్ట్స్గా యూజ్ చేసుకోవచ్చు మీరు. దీన్ని కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ కాత్మా అనే దాన్ని అశ్విని భాట్నాగర్, ఆర్సి గాంజో రాసి ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ కంపెనీ వాజ్ నేమ్డ్ వరల్డ్స్ టాప్ సెమీ కండక్టర్ కంపెనీ ఫర్ ద 2021? సో ఇటీవల 2021కి సంబంధించి వరల్డ్స్ టాప్ సెమీ కండక్టర్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. సో దీంట్లో టాప్గా నిలిచిన కంపెనీ ఏది అని అడుగుతున్నారు. ఇంటెల్, ఏఎండి, శాంసంగ్ అండ్
ఇన్విడియా, ఈ కంపెనీస్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి శాంసంగ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో సౌత్ కొరియాకి సంబంధించిన శాంసంగ్ అనేది ఫస్ట్ పొజిషన్ని సంపాదించుకుంటే యుఎస్ఏకి సంబంధించిన ఇంటెల్ అనేది సెకండ్ పొజిషన్ని సంపాదించుకుంది వరల్డ్స్ టాప్ సెమీ కండక్టర్ కంపెనీస్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఓన్ ద 2022 టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్. సో మనకి 2022 టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఏదైతే జరిగిందో సో దాంట్లో విజేతగా నిలిచింది ఎవరో అని అడుగుతున్నారు. మాగ్నస్ కార్ల్సన్. సో మాగ్నస్ కార్ల్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన విజేతగా నిలవడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఎంటైటీ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ యూనికార్న్ స్పోర్ట్స్ ఎంటర్ప్రైజ్. సో ఇటీవల మనకి యూనికార్న్ అంటే ఆల్రెడీ తెలుసు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం గతంలో కూడా. స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఇండియాగా కూడా సో వాటికి పర్టిక్యులర్ మార్కెట్ వాల్యూ వచ్చిన తర్వాత వాటిని యూనికార్న్స్ కింద కానీ మియాకాన్స్ కింద కానీ సో ఇట్లా డిఫరెంట్గా మనకి కేటగరైజ్ చేయడం జరుగుతుంది మికాన్స్ కింద కానీ. సో అట్లా యూనికార్న్ అనే స్టేటస్ని ఇటీవల ఇండియాకి సంబంధించిన ఒక కంపెనీ అందుకుంది. అది కూడా స్పోర్ట్స్కి సంబంధించిన కంపెనీ. ఆ కంపెనీ ఏది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ ఈస్ ద ఫస్ట్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ విచ్ గాట్ యూనికార్న్ స్టేటస్ అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇప్పటికే ఐపీఎల్ టైటిల్ని 4 సార్లు అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. సో ఆ సిఎస్కే ఫస్ట్ యూనికార్న్ స్పోర్ట్స్ ఎంటర్ప్రైజ్గా కూడా మారడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ఎకనామిక్ సర్వే. సో ఇటీవల రిలీజ్ అయిన ఆర్థిక సర్వే ఏదైతే ఉందో దాని యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఎజైల్ అప్రోచ్. సో చురుకైన విధానం అంటాం కదా. ఎజైల్ అప్రోచ్ అనేది ఎకనామిక్ సర్వే 2021-22 యొక్క ముఖ్యమైన ఏదైతే థీమ్ ఉందో ఆ థీమ్గా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్. యాజ్ ఆఫ్ 2022 విచ్ కంట్రీ ఈజ్ టాప్ స్టీల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. సో 2022 నాటికి ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ చైనా. సో యాజ్ పర్ ద న్యూ డేటా చైనా అనేది ప్రపంచంలోనే టాప్ స్టీల్ ప్రొడ్యూసర్గా మనకి రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ కంట్రీ లాంచ్డ్ ద హసంగ్ 12 మిడ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో మనకి హసంగ్ 12 మిడ్ రేంజ్ అనే క్షిపణిని ఇటీవల ఎవరు లాంచ్ చేశారు, ఏ దేశం ప్రయోగించింది అని అడుగుతున్నారు. లైక్ జపాన్, సౌత్ కొరియా, చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ అ నార్త్ కొరియా అనేవి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి నార్త్ కొరియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల నార్త్ కొరియా మనకి హసంగ్ 12 మిడ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అనే దాన్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజ్డ్ ద డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా రిపోర్ట్. సో ఇటీవల డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా అనే రిపోర్టుని ఏ ఇన్స్టిట్యూషన్ రిలీజ్ చేసింది అని అడుగుతున్నారు. నేషనల్ లా యూనివర్సిటీ. సో నేషనల్ లా యూనివర్సిటీ ఏదైతే ఉందో అది మనకి డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా అనే రిపోర్ట్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.